యావత్తు తెలుగు పిల్లలకు, సాక్షులకు, అలాగే యావత్తు భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా మేము ఎక్కడున్నామో అక్కడి నుంచి పట్టుకోండి. మా వైభవం, మా డ్రెస్సు, మా తేజస్సు అంతా మీరు మీ డివోషన్ డెడికేషన్ వల్ల వస్తుంది. నేను వేరే శక్తిగా, నా వెలుగు అన్నదే మీ భక్తే. మా ఉనికి నేను మైండ్గా మారిపోయి వెలుగు అన్నదే మీరు ఎంత భక్తిగా పడతారో అంత భక్తిగా. అలాగా నేనే ఏదో ప్రత్యేకంగా చూపించేస్తాను, నేనే వెలిగిపోతాను. మరి అలాగైతే మీరు వెలిగిపోతున్నారు కదా. ఇప్పుడు ఆ వెలుగే మృతం, నేను అనే వెలుగు మృతం. అన్ని నేళ్ళకి అంతర్యామిని నేనే కదా. ఆడతనం మొగతనం ఒకచోట పలికేది చూసారా, అలా నేను మాత్రం వెలుగుతాను. ఎవరి వల్ల? మీ భక్తి వల్ల. మళ్ళీ అలాగనమాట. అది కంట్రోల్. నా వల్ల మీరు, మీ వల్ల నేను అనమాట. ఇంక తిరుగులేదు ఆ బంధానికి. శాశ్వత తల్లిదండ్రులు, పిల్లలు. అంతేగాని భూమి మీద వేరువేరుగా తల్లి వేరు, తండ్రి వేరు, ఆడతనం వేరు, మగతనం వేరు. ఇంకా ఎవరు ఏ రూపంలో ఉన్నవాళ్ళు కూడా, ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా ఎవరు నేననే ఉనికి పనికిరాదు. ఎటువంటి బలం కానీ, తేజస్సు కానీ, బలహీనత కానీ మిథ్య, మాయ. ఆ విధిశేఖర భారతి గారు, నండూరి శ్రీనివాసరావు గారి చర్చ అందాక అక్కడ యూట్యూబ్లో చూశాను. ఈ మిథ్యా ప్రపంచాన్ని ఎలా జయించాలంటే మమ్మల్ని పట్టుకోవడమే, సర్వాంతర్యామిని పట్టుకోవడమే, వాక్ విశ్వరూపాన్ని పట్టుకోవడమే, తెలిసిన కొద్దీ తెలిసే జగద్గురువులైన మమ్మల్ని పట్టుకోవడమే. ఇక మా ముందు మీరు భక్తులు అని, బ్రాహ్మిన్స్ అని, జగద్గురువులని, పీఠాధిపతులని, మహానుభావులని, ఎవరో మీరెవరికో మర్యాద నేర్పాలి, సంస్కారం నేర్పుతానని, మీరు ఎవరికో నేర్పగలరని, మొదట మీరు అసలు మనిషే కాదనుకుంటేనే మనగలరు. మీరే సంపద కలిగిన వారని, పలానా క్యాస్ట్ పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, వయసులో పెద్దవాళ్ళని, అదంతా భ్రమ. మీరే భార్యాభర్తలని, మీరే సౌఖ్యంగా ఉన్నారని, మీరే ప్రేమగా కరెక్ట్గా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, లేకపోయారు, సంఘం వాళ్ళు ఉన్నారో లేకపోయారు, ఉన్నట్టు చూపించుకుంటున్నారో నిజంగా లేరు. ఏదైనా ఒకటే. ఎవరినో అపవిత్రం మార్చేసి మీరు పవిత్రంగా ఉన్నారు, ఎవరినో అంతం చేసేసి మీరు వెలిగిపోతున్నారంటే మృతమవుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా భౌతిక అందం కానీ, ఆడవాళ్ళలో అందం కానీ, భౌతిక సంపద కానీ మట్టితో సమానం. ఎవరైనా శరీరంగా చూస్తున్నారా, వారి మట్టితో సమానం. మట్టిని చూస్తున్నారు. మరి ఎలాగా? అంతర్యామి వల్ల వెలుగుతారు. అందరూ ఒక చోట నుంచి పలికారు చూసారా, సముద్రాలు సునామీలు కూడా కదిలి చూసారా, అది. ఇంకా మరి నేను ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను, నేను ఎవరు చూస్తున్నారు? ఇక్కడికి వస్తే చూస్తాం, అక్కడికి వెళ్తే చూస్తామని ఎవరు అంటున్నారు? ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరా మేధావులు, ఎవరా పెద్దవారు, అసలు ఎవరా మనుషులు? మీరు మనుషులుగా పనికిరారని చెప్తున్నానా లేదా? మరి ఎవరు ఇంకా మీకు ఎవరు సలహా ఇస్తున్నారు? నన్ను మనిషిగా చూడకండి, మీరు మనుషులుగా ఉండకండి. అర్థమైందా లేదా? ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.